హాయ్ అండి. నేను మీ మల్లిక్ పర్చూరి. మన ఉత్తర కుమారులు ఆల్రెడీ మళ్ళీ నిన్న ఇంకొక వీడియో పెట్టారు. కాకపోతే డాక్టర్ రఘు గారి మీద పెట్టారు. ఆ వీడియోలో మరి మనకి కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా మల్లిక్ గారే కనపడుతుంటారు కాబట్టి ఆయన కల్లో నా పేరు కూడా తీశారు. సో యాక్చువల్గా అది సీకేడి క్రానిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్కి సంబంధించి కొన్ని రిపోర్ట్ల మీద వాళ్ళిద్దరూ ఒక ఫైట్ చేస్తూ ఉన్నారు. డాక్టర్ రఘు గారు ఆ ఉన్న రిపోర్ట్స్లో ఉన్న ప్రాబ్లం ఏంటి, లేకపోతే ఈయన జనాల్ని ఎలా మోసం చేస్తున్నారు, సీకేడి పేషెంట్ని ఎలా మోసం చేస్తున్నారు, కిడ్నీ పేషెంట్ని ఎలా మోసం చేస్తున్నారు అనే దాని మీద ఆయన ఇదివరకు ఒక వీడియో పెట్టున్నారు. దాని మీద జరుగుతున్న చర్చలోకి మన కూడా లాగారు. మన లాగిన తర్వాత ఆట మంచి మజా వస్తుంది. ఓకే, ఇప్పటి నుంచి ఈ ఈ కిడ్నీ పేషెంట్ యొక్క ఈ కేసు కూడా మనం రెగ్యులర్గా ఫాలో అవుదాం. ఈ వీఆర్కే కిడ్నీ పేషెంట్లకి కిడ్నీ రోగాలు తగ్గిస్తున్నాడా లేదా అనేది ఈ పేషెంట్ టెస్టిమోనీతో తేల్చేద్దాం. ఇతను ఫేక్ టెస్టిమోనీలకి ఇది ఒక మచ్చుతోనక. ఈ టెస్టిమోనీని పట్టుకొనే మనం ఫాలో అప్ చేద్దాం దాన్ని. ఖచ్చితంగా అతను ఆ సీకేడీ పేషెంట్కి క్యూర్ చేశానని చెప్పి నిరూపించాలి అనేది మన పాయింట్. సో అసలు ముందు ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం. అసలు ఈ రఘు గారి అండ్ వీఆర్కే గారి ఫైట్ 5 నెలల క్రితం స్టార్ట్ అయింది. యాక్చువల్గా వీఆర్కే గారు 5 నెలల క్రితం ఇక్కడ ఇగోండి చూడండి, 5 months ago ఒక వీడియో పెట్టారు, బహిరంగ సవాల్ అందరు రండి అని చెప్పి. అందరికీ బహిరంగ సవాల్ అని చెప్పి పిలిపించి మిగిలిన పక్కన టెస్ట్ మోల్ వేస్తాను. మీరు చూడండి, ఒక 35 సంవత్సరాల మహిళ కిడ్నీ సైజు 5.9 into 2.3 ఉంటే సరిగ్గా 3 నెలలు రేట్ చేసిన తర్వాత 9.7 into 3.0 అంటే ఎంత పెరిగింది చూడండి. 3.8 సెంటీమీటర్స్ వన్ సైడ్ పెరిగింది. అంటే అది కూడా గడ్డలోనే పెరిగింది. మీకు 5.9 నుంచి నెక్స్ట్ మంత్ 6.4, తర్వాత నెలలో 8.6, ఆ తర్వాత నెలలో 9.7 పెరిగింది. రెండో కిడ్నీ కూడా అలాగే పెరిగింది. ఇక్కడ టెస్ట్ మార్క్ పెడతాం చూడండి. ఇది కిడ్నీ సైజ్ పారామీటర్స్. ఇక్కడ ఏంటంటే ఇంకో కిడ్నీ యాక్చువల్గా ఈయన ఈ టెస్టిమోనియల్ పెట్టిన తర్వాత ఓకే, దీంట్లో ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో ఇతను ఏం చెప్పారు అంటే, ఒక కిడ్నీ సైజు స్టార్టింగ్లో ఇక్కడ చిన్నగా ఉంది, రైట్ కిడ్నీ అనేది చిన్నగా ఉంది. ఆయన డైట్ చేసిన తర్వాత ఒక 3 నెలలకో 4 నెలలకో కిడ్నీ సైజు పెరిగిపోయింది, నార్మల్కి వచ్చేసింది అని చెప్పి ఆయన క్లెయిమ్ చేసుకున్నారు. ఆ క్లెయిమ్ చేసిన దాని మీద డాక్టర్ రఘు గారి వాదన ఏంటో చూద్దాం. ఏదైతే రఘు గారు మాట్లాడుతున్నారో దానికి సంబంధించి ఈ వీడియోలోనే ప్లే చేస్తారు. అసలు ఆయన స్టార్టింగ్ డిస్క్లైమర్ అంట, మొత్తం కుక్కలు అన్నట్లు అందరినీ వర్ణించటం. ఇంకా వీడియో మొత్తం కూడా కుక్క 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 కుక్క. ఈయన కుక్కలంటే బాగా ఇష్టం. సో అందువల్ల ప్రతి ఒక్కరిని కుక్క అని పిలుచుకుంటూ ఉంటారు ఆయన. అందుకని అలా నోటిదోలో ఏం చేస్తాం. కాకపోతే ఆయన లాంగ్వేజ్కి మనం దిగజారలేము. ఓకే, మనం చదువుకున్నోళ్ళం, సంస్కారం ఉన్నోళ్ళం. ఆయనంత హీన లాంగ్వేజ్కి మనం దిగజారలేం కాబట్టి ఆయన విజ్ఞతకి వదిలేస్తున్నాం. బట్ ఈయన మళ్ళీ ఇంకా రెచ్చగొడటానికి పోస్టులు, ఓకే, ఈ కుక్కల బొమ్మలు, సరే అది అన్నీ పెద్ద పట్టించుకోవాల్సిన విషయం కాదు. ఇక్కడ పేషెంట్ యొక్క హెల్త్ ఇంపార్టెంట్, పేషెంట్ యొక్క ఇది ఇంపార్టెంట్. ఇట్లాంటి ఎన్నో చూసాం. ఇట్లాంటి పోలీస్ కేసులు పెట్టారు, 3 కేసులు పెట్టారు పోయిన నెలలో. 3 కేసులు పోయినాయి. రకరకాల ఇప్పుడు ఫ్యామిలీస్ని తీసుకొస్తారు. ఈ రకరకాలుగా హింస అనేది ఏంటంటే వీడు పారిపోవాలి, మనని గెలికాడు కాబట్టి వీడు పారిపోవాలి అన్నట్టు ఎన్ని రకాల ప్రయత్నాలు చెయ్యాలో అన్ని రకాల ప్రయత్నాలు వీఆర్కే చేస్తున్నారు. ఓకే, అటువంటి వాటికి భయపడే రకాలు కాదు ఇక్కడ. వీటన్నిటికీ సిద్ధపడే ఫైట్కి మేము వచ్చాం. ఓకే, మెడికల్ మాఫియా మీకంటే పెద్దది, దాన్ని ఎదుర్కొని దాన్ని దాటి వచ్చాం. నువ్వెంత ఆల్టర్నేటివ్ మెడికల్ మాఫియా బచ్చావి, ఏం ప్రాబ్లం లేదు. ఓకే, నువ్వు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసుకుంటావో చేసుకో. అవన్నీ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ నువ్వు సబ్జెక్టుకి రావాల్సిందే. సబ్జెక్ట్లో ఇప్పుడు చూసావు కదా, ఇప్పటిదాకా మురిగావు. చివరికి మళ్ళీ ఆ సైజులు నిరూపించుకునే కాడికే వచ్చావు, నీ వాదనతో వచ్చావు. కాకపోతే ఏంటంటే ఇక్కడ వాదన సైంటిఫిక్ ఎవిడెన్స్కి నిలబడాలి, అది ముఖ్యం. నువ్వు అరిసినంత మాత్రాన, నువ్వు బూతులు తిప్పినంత మాత్రాన, లేకపోతే నువ్వు ప్రగల్భాలు పలికినంత మాత్రాన సైన్స్ మారిపోదు. ఇది గుర్తుపెట్టుకోండి. రెండోది, మల్లిక్ని కలవరేయటం మానేయండి.
ఓకే, ఎందుకు గలవరిస్తున్నారు? ఈయన కంటిన్యూస్గా మల్లిక్ని ఎందుకు గలవరిస్తున్నారు, లేకపోతే డాక్టర్ రఘుని ఎందుకు గలవరిస్తున్నారంటే ఈయన ఓపీ ఇది వరకు 200 వచ్చేదాన్ని ఆయన నోటితోనే చెప్పుకున్నారు. రోజుకి 200 మంది వచ్చేవాళ్ళు. ఒక్కొక్కళ్ళు కనీసం 50,000 రూపాయలు యావరేజ్ బిల్లింగ్, 30,000 నుంచి మొదలెడితే 70,000 1,00,000 రూపాయల దాకా సప్లిమెంట్స్ ప్రతి నెలకి వాళ్ళకి సంచులు అమ్మేవాడు. అది 200 ఇంటూ 50,000 యావరేజ్ చేసుకున్న రోజు ₹1,00,00,000 ఆదాయం. మొత్తం ఖర్చు పెడితే 25 లక్షలు 30 లక్షలు ఆడ ఖర్చు. రోజుకి 50 నుంచి 70 లక్షల రూపాయల ఆదాయం పోయింది కాబట్టి కడుపు మండిపోయి రాత్రులు నిద్ర పట్టట్లేదు. ఎవరన్నా టక్కన కదిలిచ్చినా కానీ మళ్ళీ వీడియో పెట్టాడా, రఘు వీడియో పెట్టాడా, ఈ స్టైల్లో ఉంది ఆయన పరిస్థితి, మానసిక పరిస్థితి. సో మనం అర్థం చేసుకోవాలి, అంత బిజినెస్ పోయినప్పుడు ఎవరైనా కానీ అంతే బూతులతో అంతే కడుపు మంటతో రియాక్ట్ అవుతారు. వాళ్ళ కడుపు మంటని మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళ కడుపు మంటతో మనకు సంబంధం లేదు, కానీ ఇక్కడ పేషెంట్ ప్రాణాలు ముఖ్యం కాబట్టి మనం ఫైట్ అయితే కంటిన్యూ చేయాలి. ఓకే, ఆయన కడుపు మండి తిట్టాడని చెప్పి మనం ఏదో ఎమోషనల్గా ఫీల్ అయిపోవాల్సిన లేకపోతే తగ్గాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి. బెజవాడ లోఫర్ గాడు చెప్పు తెగుతా ఒక వీడియో పడింది, మిగతా అందరికీ అర్థమైంది వీడు ఎంత లోపల గడింది. సరిగ్గా వీడు దొంగలముట పార్ట్నర్ కూడా మమ్మల్ని సాపు కొట్టాలని వాడి డబ్బులు దిగుకున్న తిరగడించుకుంటాడు. వీడికి అర్థమైంది, కానీ ఏదో ప్రశ్న బయట వాళ్ళు కాబట్టి ఎఫ్బీలోనో దేంట్లో వీడియో రిలీజ్ చేశాడు. ఏదవా వీడు అది భాష అంతా కూడా మనకేంటంటే దయచేసి ఏంటంటే పిల్లలు చూసేది కాదు, మహిళలు కూడా మీ విజ్ఞతకు వదిలేస్తున్నాం. మీరు చూడాలనుకుంటే చూడండి. అబ్యూజివ్ లాంగ్వేజ్ మనం వీఆర్కే వీడియో పెట్టినప్పుడు ఖచ్చితంగా ఉంటుంది. వీఆర్కే అంటేనే అబ్యూజివ్ కాబట్టి. సో మీరు మీ ఇష్టం, ప్రేక్షకులు చూడాలి అనుకుంటే చూడండి. ఎంత సెన్సార్ చేసినా కూడా ఎంత బీపులు వేసినా కూడా ఏంటంటే మెయిన్ పాయింట్ మిస్ అయిపోద్ది కాబట్టి అది కంటెంట్ ఇబ్బంది అవుతుంది. సో ఉన్నది ఉన్నట్టు మేమైతే చేస్తున్నాం, ఎందుకంటే యూట్యూబ్ ఆల్రెడీ వాళ్ళ ఛానల్లో పర్మిట్ చేసింది కాబట్టి చేస్తున్నాం. మీ ఇష్టం, మీ ఏంటంటే జగన్ చొక్కరేట చేయటం అంతెందుకు నువ్వే స్వయంగా చెప్పావు కదా, నెంబరాలు అంతా కాలం వేసాం మాకు తెలియదని చెప్పింది కదా. కుక్క నీ పాత్ర దొంగ వాడు కూడా నేను జగన్లో అతను పెట్టుబడిపోయిందని వీడి అడగాలి అవసరం దగ్గర మమ్మల్ని ఇరిపించాడు. నేను కూడా ఇరుక్కున్నాడు బాగున్నాడు గుండెలు బాదుకున్నాడు కుక్క. ఎవరు గుండెలు బాదుకుంటున్నారు? ఏది నువ్వు ఏం పాయింట్ తీసావు, ఏం అద్భుతం కనిపెట్టావయ్యా, ఏం అద్భుతం కనిపెట్టావని చెప్పేసి అయ్యో అని చెప్పి గుండెలు బాదుకోవాలి? నువ్వు ఇచ్చిన ఇంటర్ప్రిటేషనో లేకపోతే ఇంకోటో సింపుల్గా ఒక సిటీ స్కాన్లో తేలిపోద్ది. నువ్వు ఎంత తొళ్ళగొట్టినా ఎంత చిటికలేసినా ఓకే, ఒక సిటీ స్కాన్ కాంట్రాస్ట్ తీసాము లేదా ఒక ఎంఆర్ఐ తీసామంటే తేలిపోద్ది. దానికి మేము గుండెలు బాదుకోవాల్సిన అవసరం ఏముంది? ఈరోజు నేను నీకు బంపర్ ఆఫర్ ఇస్తున్నా. నేను ఇంకా లోపలికి వెళ్ళకుండా నీకు బంపర్ ఆఫర్ ఇస్తున్నా. ఓకే, నువ్వు ఇప్పుడైతే ఏదైతే ఈ 36 or 38 years మైక్రోబయాలజీ చదివిన అమ్మాయినో ఏదో ఎంఎస్సి మైక్రోబయాలజీ అని వాడావు. నెల్లూరు అమ్మాయిది. ఓకే, మీ రిపోర్ట్స్ ప్రకారం అంతా చూస్తే ఏంటంటే నెల్లూరు బ్యాక్గ్రౌండ్ కనపడుతుంది. సో నెల్లూరు ఆ అమ్మాయికి నువ్వు నిజంగా తనకున్న కిడ్నీ డిసీజ్ ఇప్పటికీ అప్పుడు నువ్వు రిపోర్ట్లు పెట్టి ఒక 4 నెలలు పెట్టావు. లాస్ట్ అక్టోబర్ నుంచి తనకు ట్రీట్ చేస్తున్నావు. ఇవాళ మనం ఆగస్టుకి దగ్గరలో ఉన్నాం, జూలై అయిపోవచ్చింది. ఆల్మోస్ట్ ఇంకా ఎంత 9 నెలలు 10 నెలల నుంచి తన ట్రీట్ చేస్తున్నా అని చెప్తున్నావు, తనతో డైట్ చేపిస్తున్నా అని చెప్తున్నావు. నీకు బంపర్ ఆఫర్ ఇస్తున్నా. తనకి కిడ్నీ డిసీజ్ యాక్చువల్గా స్టార్టింగ్లో అక్టోబర్లో తన కిడ్నీ సైజులు నార్మల్ సైజు కంటే సగం ఉన్నాయి. ఆ సగం ఉన్న సైజుల్ని నువ్వు నార్మల్ సైజుకి పెంచా అని చెప్తున్నావు. ఇవాళ నీకు నేను బంపర్ ఆఫర్ ఛాలెంజ్ ఇస్తున్నా. తనకు నిజంగా నువ్వు కిడ్నీ డిసీజ్ కానీ క్యూర్ చేసినట్టు నిరూపిస్తే ఒకసారి ఐటీవు నువ్వు కిడ్నీ డిసీజ్ కానీ క్యూర్ చేసినట్టు ఆ అమ్మాయికి కానీ నువ్వు నిరూపిస్తే ఓకే, ఇగో మా ఫ్లాట్ కాగితాలు. ఓకే, 2 కోట్ల రూపాయలు ఛాలెంజ్ పెడతా. ఓకే, ఇదివరకు నువ్వే చెప్పున్నావుగా 1.5 ఫ్లాటు అది ఇదని. ఈ ఫ్లాట్ కాగితాలు పెడతా. ఓకే, అట్లాగే మిగతా 50 లక్షలు ఏదో రకంగా తెచ్చి గీల్డ్లోనో పెట్టి తీసుకొచ్చి ఆడ పెడతా. 2 కోట్ల ఛాలెంజ్ ఆడ పెడతా నేను. ఓకే, దమ్ముందా? వీఆర్కే ప్రెస్ క్లబ్కి వస్తావా? డాక్టర్ రఘు గారు ఉన్న విజయవాడ ప్రెస్ క్లబ్కి వెళ్దామా?
లేదు మన ఇద్దరం ఇక్కడే ఉన్నాం కాబట్టి రఘు గారిని ఇక్కడికి పిలిపిస్తా, హైదరాబాద్ ప్రెస్ క్లబ్కి వెళ్దామా, ఎంఓయూ రాసుకుందాం. నువ్వు తనకి 10 నెలలు అయింది ఇప్పటికి తగ్గిచ్చేస్తున్నట్టు నిరూపించినా నా ఫ్లాట్ కాగితాలు మొత్తం 2 కోట్ల రూపాయలు నీకు అప్పచెప్తా. లేదు ఇంకా టైం తీసుకుంటావా, 3 నెలలు తీసుకుంటావా, 3 సంవత్సరాలు తీసుకుంటావా, 30 సంవత్సరాలు తీసుకుంటావా, ఒక ఎంఓయూ రాసుకుందాం. 2 కోట్లు 2 కోట్లు ఛాలెంజు. దమ్ముందా? ఇప్పటికైనా ముందుకురా. ఇంత గట్టిగా వాదిస్తున్నావు కదా, చూడండి 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 అని చెప్పి తెగ బిసుక్కుంటున్నావు. ఆడ బిసుక్కోవడం ఎందుకు? ప్రెస్ క్లబ్కి రా, ఎంఓయూ రాసుకుందాం, అగ్రిమెంట్ చేసుకుందాందా. ఏదో నువ్వు పిలిస్తే ఆల్రెడీ బ్రహ్మానంద రెడ్డి గారు, రమేష్ గారు వీళ్ళంతా రెడీగా ఉన్నారంటున్నావు కదా, ఒకసారి ఫోన్ చేసి మరి వాళ్ళని కూడా రమ్మని చెప్పు. మేము ఫోన్ చేస్తే ఆ పనికి మనోడితో ఎందుకు లేండి అంటున్నారు, అందుకని చెప్పి నువ్వు ఆల్రెడీ రెడీగా ఉన్నారని చెబుతున్నావుగా. లేకపోతే నీకు నువ్వు ఇదివరకు ఏదో 12 మంది నెఫ్రాలజిస్టులు అద్భుతం మహా అద్భుతం అని చెప్పి పొగిడాను అంటున్నావుగా, వాళ్ళని తీసుకొని రా. ఆ 12 మందిలో ఒక్క డాక్టరు తన లెటర్ హెడ్ మీద తనకి కిడ్నీ డిసీజ్ క్యూర్ అయింది అని చెప్పి సర్టిఫై చేస్తే 2 కోట్లు నీయే. నువ్వు చెప్పిన 12 మంది డాక్టర్లే, నేను డాక్టర్ని తీసుకురావటం కాదు. ప్యానల్ నువ్వే తెచ్చుకో. నిన్నెవరో ఎప్రిషియేట్ అయ్యే చేశారన్నావు కదా 12 మంది నెఫ్రాలజిస్టులు. ఆ 12 మందిలో ఒక్కడిని తెచ్చుకొని తన కిడ్నీ డిసీజ్ క్యూర్ అయిందని చెప్పి ఆయన లెటర్ హెడ్ మీద సర్టిఫై చేయమని నీకు 2 కోట్లు ఇచ్చేస్తా. పోనీ ఈ ఛాలెంజ్కి వస్తావా? సోది కబుర్లు వద్దు, ప్రగల్భాలు, ఉత్తర కుమార్ ప్రగల్భాలు వద్దు, లేకపోతే బాబుమోహన్ ప్రగల్భాలు వద్దు. కొండ తెచ్చి నా భుజాన్ని మీద పెట్టండి, నేను మోస్తా, ఈ ప్రగల్భాలు వద్దు. డైరెక్ట్ ఛాలెంజు. కాగితాలు ఇగో తీసుకురమ్మంటావా? ఎప్పుడు డేట్ చెప్పు. నేను తేపక డేట్ చెప్తున్నా, వస్తున్నా, నువ్వు బారిపోతున్నావు ప్రెస్ క్లబ్కి. ఈసారి అట్ట కాదు. నీకు దమ్ముంటే ఇంకొకసారి నువ్వు వీడియో చేస్తే నీ ఛానల్లో ఏదో పెట్టావుగా ఆల్రెడీ, సాయంత్రం 4 గంటలకు నా మీద ఏదో వీడియో ఇవ్వాలి వస్తుందంట మళ్ళీ. అట్లాగే ఒక పోస్టర్ రిలీజ్ చేయి. మేము ఎప్పుడు నీ ఛానల్ చూస్తూనే ఉంటాం, మేమే బిగ్గెస్ట్ ఫాలోవర్ మీకు. ఓకే, ఆల్రెడీ 200 ఓపీని 20కి తెచ్చేసా. ఇక్కడ విషయం ఏంటంటే 200 ఓపీని 20కి తీసుకొచ్చేసాడు మల్లిక్ పరశూరి. ఆ 20 మందిలో 2-3 కూడా కొనట్లా, ఆ జీతాలు కూడా వెళ్ళట్లా దుకాణంలో. అది ఆయన కడుపు మంట. దిస్ ఈజ్ అవర్ సక్సెస్ స్టోరీ. ఎక్కువ రోజులు ఉండదు ఇంక దుకాణం, అతి త్వరలో క్లోజ్ అయిపోతుంది. ఆల్రెడీ కేసుల ద్వారా కేసులు అవుతున్నాయి, ఈడీ రైడ్లు దాకెళ్ళే పరిస్థితి కూడా ఉంది, ఆర్ఓసీలో ఆల్రెడీ కంప్లైంట్లు వెళ్ళినాయి, అన్నీ అవుతున్నాయి. నీ 20 ఓపీని సున్నా చేసేసి నీకు ఖచ్చితంగా మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్ ప్రకారం తినిపించాల్సింది తినిపించి కానీ నేను ఈ ఫైట్ వదిలిపెట్టాను. గుర్తుపెట్టుకో వీఆర్కే. నీ పక్కనున్న కోటేశ్వరరావుకి కూడా చెప్పు, ఎందుకంటే మొత్తం ఆయన పేరు మీద, ఆయన కూతురు పేరు మీద ఉంది. నీతో పాటు తోడు ఆయన కూడా రావాలి, కేసులు అన్నిటికీ రావాలి. ఆధార్ కార్డులు, పాన్ కార్డులు లింక్ అయినాయి కాబట్టి జీవితాంతం ఆయనకి ఎక్కడ ₹10 అకౌంట్లో పడినా ఆటోమేటిక్గా ఐటీకో ఈడీకో అటాచ్మెంట్కి వెళ్ళిపోతూ ఉంటుంది. అంత సివియర్ డిపాజిటరీ యాక్ట్ సెక్షన్స్, రకరకాల సెక్షన్స్ వస్తున్నాయి. నువ్వేం కంగారు పడవసరలా, నువ్వు తీర్చుకో. ఎన్ని బూతులు తిడతావో తిట్టు, ఇబ్బంది లేదు. ఓకే, ప్రజల కోసం అవన్నీ మాకు దగలవు. మాకు ప్రజల యొక్క దీవెనలే మాకు గాడ్డు. మాకు చుట్టూ ఒక డోమ్ ఉంటుంది, అది కొట్టుకెళ్ళిపోద్ది. నువ్వు రఘు మీద ఎన్ని ఎలిగేషన్లు చేసినా, కరోనాలో రఘు ఎంత సేవ చేశాడు. నిమ్రా కాలేజీ హెచ్ఓడి పల్మనాలజీగా ఆ రోజు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా ఉన్నాడు. ఎన్ని ప్రాణాలను నిలబెట్టాడు. లోయెస్ట్ మోర్టాలిటీ తనది ఇండియా టోటల్ హాస్పిటల్స్లో లోయెస్ట్ మోర్టాలిటీ ఆ రోజు అటువంటి వేవ్లో కూడా నమోదు చేశాడు అతను హెచ్ఓడి ఉన్న డిపార్ట్మెంటు నిమ్రాలో. అవన్నీ రికార్డులు ఉన్నాయి. నీకులాగా ఇట్లాంటి ఫేక్ టెస్టిమోనియల్స్ లేవు. రఘు గారి వైఫ్ అయినా, తను ఎన్ఆర్ఐలో నెఫ్రాలజీ ప్రొఫెసరు. ఓకే, ఈయన పల్మనాలజీ నిమ్రాలో హెచ్ఓడి. ఇవన్నీ ఆయన ఎక్స్పీరియన్సు. ఎందుకు ఈ కబుర్లన్నీ చెప్తావు? నీకులాగా పనికిమాలినోడు కాదు వీళ్ళంతా, అర్థమైందా? అద్భుతంగా నిజంగా ప్రజల కోసం చేసిన వాళ్ళు. ఏంటి వ్యూవర్షిప్ నీదెవడు చూస్తాడు? ఒకసారి నీ ఛానల్ వ్యూవర్షిప్ చూద్దామా? ఒకసారి ఎవరి వ్యూవర్షిప్ ఎంతో చూద్దామా? ఇదిగో నా ఫేస్బుక్ వ్యూవర్షిప్. ఇదిగో మొన్న వీఆర్కే నీ ఆటల్లో నిజాయితీ లేదు 2,13,000 మంది చూశారు, 213K.
ఇదిగో నిన్న సాయంత్రం పెట్టే 21K, ఇదిగో మొన్న పెట్టా 44K, 96K, ఇదిగో 40K. ఇట్లుందో వ్యూవర్షిప్. నీది ఎంత ఉందో వ్యూవర్షిప్, అట్లాగే రగ్గారిది ఎంత ఉందో, ఈయన రీల్స్కి ఎంత వ్యూవర్షిప్ ఉందో చూడండి ఒకసారి. ఇదిగోండి 19,000 నిన్న పెట్టాడు, 1,09,000 వీఆర్కే బొకాయింపు 100% ఫ్రాడ్ అని చెప్పి వీడియో పెడితే 1,09,000 మంది చూశారు. ఇదిగోండి 5,08,000 మంది చేశారు. ఒక జ్యూస్కి సంబంధించి ఒక పేషెంట్కి సివియర్ అయింది, అతనికి పొటాషియం పెరిగిపోతే ట్రీట్ చేసామని చెప్పి పెట్టిన ఒక టెస్టిమోనీని 5,08,000 మంది చూశారు. నీకు ఏదో కబుర్లు చెప్తా కృష్ణా నది ఒడ్డున తొక్క తోలని, ఇవన్నీ కాదు. ఇక్కడ చూడు వ్యూవర్షిప్, ఎవరికి లేదు వ్యూవర్షిప్, నీ ముష్టి వ్యూవర్షిప్ కూడా నేను చూపిస్తా. ఇప్పుడు నువ్వు ఇదివరకు హీరో ఏమో, ఇప్పుడు ఆల్రెడీ నీ సీన్ అయిపోయింది. నిన్నెవడో పట్టించుకోవట్లా, నిన్నెవడో చూడట్లా. ఒకసారి రగ్గారు వ్యూవర్షిప్ చూడు, 2 లక్షల మంది చూశారు. ఇక్కడ ఆ ప్లేట్స్ గురించి ఒక పెడితే 13,000 మంది, 1,55,000 మంది. అంత హైగా ఉంది వ్యూవర్షిప్. లక్షల మంది చూస్తున్నారు ఆయన్ని. ఆయన గురించి నువ్వు చిల్లర వాగుడు వాగుతావు. ఇవాళ కొత్తగా పుట్టుకొచ్చిన ఆయన కాదు, చాలా క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మాట్లాడేవాడు. రెండోది, డబ్బులు చేతగా సంపాదించుకోవడం చేతగాని డాక్టర్. నేను ఇచ్చిన బిరుదు ఆయనకి. కోవిడ్లో ఊపిరితిత్తులు డాక్టర్ అయ్యుండి కూడా సంపాదించుకోవడం చేతగాక జనాలకి సేవ అని చెప్పి శవాలు ఆ రోజు కనీసం కన్న కొడుకులు ముట్టుకోలేని పరిస్థితుల్లో ఉంటే చిన్న మాస్క్ పెట్టుకొని శవం చుట్టూ తిరిగి, ఇదిగో నేను ముట్టుకుంటున్నా, నాకేం కాదు అని 1 మంత్ తర్వాత వీడియో పెట్టే, ఇదిగో నేను ఇంకా బతికే ఉన్నా, ఆ రోజు శవాన్ని ముట్టుకున్నా, ఏమి గాల, మీ యొక్క కుటుంబ సభ్యులకి అంతిమ వీడుకోలు దారుణంగా ఇవ్వమాకండి. ఇట్లాంటి చేసిన వ్యక్తి ఆయన గురించి చీప్గా మాట్లాడుతున్నావు దుర్మార్గుడా. ఇది రగ్గారు వ్యూవర్షిప్. ఇప్పుడు మన గొప్ప హీరో వ్యూవర్షిప్ ఎంత ఉందో, వీఆర్కే హెల్త్ కేర్, ఈ హీరో వ్యూవర్షిప్ ఎంత ఉందో చూద్దాం ఇప్పుడు. 5,600, 7,600, 8,700. ఇది నీ వ్యూవర్షిప్. 8,600, 10,000, 13,000, 7,000, 9,000, 7,000. ఇక్కడ కొంచెం హైయెస్ట్ వచ్చింది ఏది, అది కూడా మా పేరు పెట్టుకున్నందుకు 19,000. ఇది కూడా రగ్గారి మీద నా మీద చేసిన వీడియో. ఈ వీడియోకి ఒక 47,000 వచ్చినాయి. ఎందుకంటే నువ్వు చేసే ప్రగల్భాలు ఎట్లా ఉంటాయో మా వ్యూవర్స్కి కూడా చూపించాలి కాబట్టి మా గ్రూప్స్లో షేర్ చేస్తాం ఆ వీడియోలు. అందుకని వ్యూవర్షిప్ వాటికి కనీసం ఒక 60,000 వస్తుంది. మిగతా నువ్వు సబ్జెక్ట్ మీద చేసే ఏటికైనా కూడా నీ వ్యూవర్షిప్ 10,000, యావరేజ్ నీ వ్యూవర్షిప్ 10,000. ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? ఎందుకు వచ్చింది? ఒక కీటో డైటు ఒక ఒబేస్ పీపుల్ కోసం ఇమీడియట్గా వెయిట్ తగ్గటానికి, దాంట్లో కూడా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, బట్ వెయిట్ మటుకు తగ్గటానికి ఉపయోగపడుతుంది. సైడ్ ఎఫెక్ట్స్ గురించి పక్కన పెడితే, ఈ ఫైబర్ లేకపోవడం, కలోన్ క్యాన్సర్ లాంగ్ టర్మ్లో వీటిని పక్కన పెడితే, ఇమీడియట్గా డ్రాస్టిక్గా వెయిట్ లాస్ అవ్వడానికి ఒకటి పనిచేస్తుంది. ఆ వెయిట్ లాస్ కోసం లావుగా ఉన్నోళ్ళంతా తగ్గొచ్చేమో అని చెప్పి నీ కాడికి ఆ రోజు వచ్చారు. నువ్వు ఎప్పుడైతే అది వదిలిపెట్టి నేను మొత్తం రోగాలు మాయం చేస్తా, నేను ఒక కొత్త బాబాని, నా చేత్తో నా డైట్ కొబ్బరి నూనె, నా చేత్తో కొబ్బరి నూనె ఇచ్చి తాగిస్తే మొత్తం అన్నీ మాయమైపోతాయి, క్యాన్సర్లు తగ్గిస్తా అంటున్నావో, అప్పటి నుంచి నిన్ను జనాలు నమ్మటం మానేశారు వీఆర్కే. చూడు నీ వ్యూవర్షిప్ ఎంత దారుణంగా పడిపోయిందో చూడు. అట్లాగే యూట్యూబ్ చూపిస్తా నీకు. ఇదిగో ఇక్కడ చూడు యూట్యూబ్లో వీడియోస్. నీ ఒక్కొక్క వీడియో పెట్టిన రోజులైంది 17 hours అయింది. రగ్గారి మీద పెట్టావు నిన్న 7,000 వచ్చింది. అంతకుముందు పెట్టావు 14,000 వచ్చింది. నువ్వు డిసీజుల గురించి ఏటైనా రోగాలు తగ్గిస్తా అని చెప్పి నువ్వు ఏమన్నా వీడియో చేస్తే 2,500, 2,000, 4,300, 6,000. ఇది నీ వ్యూవర్షిప్. 10,000 దాటట్లేదు. నీ వ్యూవర్షిప్ అంత దారుణంగా పడిపోయింది. అది ఎందుకు పడిపోయిందో అది చూసుకో. లాంగ్ వీడియోలు అంటే చూడలేదు అనుకున్నాం, షార్ట్ వీడియోలు చూడు. షార్ట్ వీడియోలు అన్నీ షార్ట్స్ పెడితే ఓరకట్ట క్లిక్ చేస్తే వ్యూ పడుతుంది. అట్లాంటి వాటిల్లో కూడా నీ జీవితం 2,000 పడిపోయింది. 3,700, 3,200. షార్ట్స్లో 3,000 ఏంటయా? షార్ట్స్లో 2,000, 3,000 వ్యూవర్షిప్ ఏంటి? నువ్వు మళ్ళీ జనాలు వీళ్ళు చూస్తే వీళ్ళ మొహాలు ఎవడు చూస్తాడు అని చెప్పి కామెంట్లు. నిన్నెవడు చూడట్లేదయ్యా, అక్కడ నిన్నెవడో చూడట్లా.
అది నీ క్రెడిబిలిటీ ఎంత దారిగన్నంగా పడిపోయింది అనే దానికి నీ ఛానల్లో ఉన్న వ్యూవర్షిప్పే. మేము ఎప్పుడన్నా ఒకసారి వీడియోలు చేస్తాం, ఒక వీడియో పెడితే అలా లెగుస్తాయి మాయి. నీది ఎక్కడికి వచ్చేసింది జీవితం? ఎంత దారుణంగా నీ వ్యూవర్షిప్ పడిపోయింది. ఇప్పుడు చెప్పు, లక్షల మంది నీ అనుకున్నారా మా అనుకున్నారా? నీ అన్నీ వేలుగు పడిపోయినాయి, 10,000 దాటట్లేదు వీఆర్కే. ఇది వ్యూవర్షిప్ గురించి. సరే, ఈ గొడవలన్నీ పక్కన పెడితే అండి, మేము ఒకటే డిసైడ్ అయ్యాం, ఈయన రోగాలు తగ్గిస్తాడని నిరూపించాలి, లేకపోతే దుకాణం మూసుకొని ఏ హిమాలయాలకు వెళ్ళిపోవాలి. ఇది మా టార్గెట్టు. దుకాణం హైదరాబాద్లో సర్దుకొని విజయవాడ వెళ్ళిపోయి శాశ్వత జీవితం కృష్ణానదిని ఒడ్డున, ఏదైతే కృష్ణానది ఒడ్డున స్టార్ట్ చేశాడో మీటింగులు, అదే కృష్ణానది ఒడ్డున శాశ్వత జీవితం గడిపేయాలి. ఇది మా టార్గెట్టు. ఈయన దుకాణం మూసే వరకు మేమైతే ఊరుకోము. ఒకటి, ఆయన నిరూపించాడు అనుకోండి, 2 కోట్ల రూపాయలు నార్మల్ డిసీజెస్కి, డయాబెటీస్ అయినా, హార్ట్ డిసీజెస్కి సంబంధించి క్లెయిమ్లైనా, కాల్షియం ప్లాకులు తీసేస్తాననే అయినా, లేకపోతే ఇట్లా ఈ సీకేడీ అయినా, వీటన్నిటికీ 2 కోట్లు ఛాలెంజు. అదే క్యాన్సర్ అయితే 10 కోట్లు ఛాలెంజు. ఒక్క రిపోర్టు క్యాన్సర్ తగ్గించిన రిపోర్టు ఎనాలిసిస్కి పేషెంట్ని తీసుకొస్తే 10 కోట్ల రూపాయలు వచ్చేస్తాయి. ఈ నిరూపించి ఈ 10 కోట్లు గెలుచుకొని, ఈ 10 కోట్లతో ఒక పెద్ద ఆశ్రమం పెట్టానండి ఔటర్ రింగ్ రోడ్డు దగ్గరలో. 10 కోట్లు పెట్టి ల్యాండ్ కొనుక్కొని పెద్దది పెట్టి 1000 మందిని ట్రీట్ చేసుకోండి. ఎందుకంటే మేము ఒకసారి ఇంత పని చేస్తుంది అని ఎండార్స్ చేసిన తర్వాత వచ్చేస్తారు జనాలు, కుప్పలు వచ్చేస్తారు. సో అన్ని హాస్పిటళ్ళు మూతపడిపోతాయి. ఆ రోజు ఏకైక హాస్పిటల్లో రామకృష్ణ ఆరోగ్య నిలయమో ఏదో ఒకటి పెట్టుకో, అదే ఉంటుంది. దానికి ఇన్వెస్ట్మెంట్ కూడా మేము ఛాలెంజ్లో ఇస్తున్నాం 10 కోట్లు. ఈ డయాబెటీస్ వీటన్నిటిలో ఒక్కోదానికి 2 కోట్లు, మొత్తం ఒక 20 కోట్లకు మమ్మల్ని మా దగ్గర గెలిచేసుకొని పెద్ద హాస్పిటల్ పెట్టేసుకో, పెద్ద సెంటర్ పెట్టేసుకో, నడుపుకో, ఎవరొద్దన్నారు. కానీ ఇట్లాంటి ఫేక్ టెస్టిమోనియల్స్తో వస్తే మటుకు నిన్ను వెంటాడతాం జనాలు. సార్ ఏంది మాకు ఈ గోల, రోజు ఏంది మాకు ఈ గోల అనుకున్నా సరే, దయచేసి ప్రజలారా అర్థం చేసుకోండి, ఇది గోల కాదు. కొన్ని వందల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఆ ప్రాణాల మీద మాకు కన్సర్న్ ఉంది, ఆ కన్సర్న్తో చేస్తున్నాం. అది మీరు అర్థం చేసుకోవాలి. ఓకే. రెండోది, మేమేదో ఆర్డర్లు ఇవ్వటం ఆపేస్తే చేస్తున్నాడు, ఇంకోటి చేస్తున్నాడు, ఈ కబుర్లన్నీ కూడా చెప్తున్నాడు కదా. రేపు ప్రెస్ క్లబ్కి రమ్మానండి, అక్కడున్న మీడియాకి నేను నేను నీ ఆర్డర్ నేను తీసుకొని దుబ్బే అన్నానా, నువ్వు ఈయనన్నావా, అది కూడా నేను ప్రెస్ క్లబ్లో నిరూపించడానికి రెడీగా ఉన్నా. అది నేను నిరూపించలేకపోతే చెప్తున్నాగా మళ్ళీ 2 కోట్లు ఇస్తా, రా ముందుకి. నేను ఆర్డర్ వద్దన్నానా, అది కూడా నువ్వే ఈయనన్నావా. ఈ బూట్లు నాగటాలు వ్యవహారాలు ఇవన్నీ జనాలకు అవసరం లేదు. ఇక్కడ క్లియర్, నువ్వు ఒక కేసు ప్రజెంట్ చేసావు, ఒక టెస్టిమోనీ ప్రజెంట్ చేసావు, మా కన్సర్న్స్ మేము చెప్పాం. నిరూపించు ఆ అమ్మాయికి క్యాన్సర్ ఆ అమ్మాయికి కిడ్నీ డిసీజెస్ తగ్గిపోయింది అని చెప్పు. నిరూపించు, 2 కోట్లు తీసుకో. ఆ 2 కోట్లు ఒక 25 లక్షల అమ్మాయికి ఇవ్వు, లేకపోతే ఒక 50 లక్షల అమ్మాయికి ఇవ్వు, మిగతా 1.5 కోటి నువ్వు తీసుకో. 50 లక్షలు ఇస్తాము అంటే పేషెంట్ నెల్లూరు నుంచి ప్రెస్ క్లబ్కి రాదా? లేదు, నెల్లూరు ప్రెస్ క్లబ్కే వెళ్దాం పదండి అందరం. నెల్లూరు ప్రెస్ క్లబ్కి వెళ్దామా? పేషెంట్ ఉన్న దగ్గరికి, తన ఇబ్బంది పెడతాం ఇష్టం లేకపోతే తన దగ్గరికి వెళ్దామా? అక్కడే తీపిద్దాం. NABL అప్రూవ్డ్ ల్యాబ్తో CT స్కాను, MRI స్కాను తీపిచ్చి నువ్వు అన్నట్టు తనకి ఉన్నటువంటి గడ్డ మాయమైపోయిందా ఉందా తేల్చేద్దాం. తన కిడ్నీ డిసీజ్ మొత్తం క్యూర్ అయిపోయిందా లేదా తేల్చేద్దాం. నిన్ను గొప్పోడు అన్న 12 మంది నెఫ్రాలజిస్టులు ఒక్కడిని తీసుకొని రా. ఫ్లైట్ టికెట్లు కూడా మేమే పెట్టుకుంటాం. నెల్లూరుకి, తిరుపతిలో దింపి ఆ నుంచి కారు నెల్లూరుకి కూడా మేమే పెట్టుకుంటాం. ఇంకేం కావాలి? ఈ దెబ్బతో తేలిపోవాలి. ముందుకు రా వీఆర్కే, ఒక్కసారి ముందుకు రా. ఈ బూతుల వల్ల, ఈ ఉత్తర కుమార ప్రగల్భాల వల్ల ఎటువంటి ఉపయోగం లేదు జనాలకి. నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు ప్రూఫ్స్ చూపించకుండా, నువ్వు నిరూపించకుండా మా మీద ఏదో బురద జల్లేసి, మా మీద ఏదో బూతులు జిల్లేసి తిట్టేసి దీని నుంచి బయటపడతావు అనుకుంటే అది నీ కళ. నిద్ర కూడా బాటల నీ కళ్ళాడొస్తాయిలే కానీ నిన్ను వదిలే ప్రసక్తే ఉండదు. నీ సెంటర్ నడవాలి అంటే
నువ్వు అట్లీస్ట్ ఈ టెస్టిమోనీని ఒక 5 నెలల నుంచి సోషల్ మీడియాలో ఈ టెస్టిమోనీ మీద చర్చ జరుగుతుంది కాబట్టి ఇదే టెస్టిమోనీని మనం బేస్ లైన్గా తీసుకుందాం. ఇది నిరూపించు. లేదు అంటే మొన్న క్యాన్సర్ టెస్టిమోనీ పెట్టావు, ఆ క్యాన్సర్ టెస్టిమోనీ బయాప్సీ రిపోర్ట్, క్యాన్సర్ కన్ఫర్మేషన్ రిపోర్ట్ తీసుకొచ్చి 10 కోట్లు గెలుచుకో. లేదు ఈ పేషెంట్ని మనం ఫుల్లీ తనకి డిసీజ్ ఉందా, కిడ్నీ డిసీజ్ తగ్గిపోయిందా, కిడ్నీ డిసీజ్ విఆర్కే డైట్తో క్యూర్ అయిపోయిందా తేల్చేద్దాం. 2 కోట్లు తీసుకో, ఆ అమ్మాయికి ఒక 50 లక్షలు ఇవ్వు, తనకి హెల్ప్ అవుతుంది. 1.5 కోటి నువ్వు తీసుకో, రేపటి నుంచి మొత్తం 2 రాష్ట్రాల్లో ఉన్న టోటల్ డయాలసిస్ సెంటర్లో నెఫ్రాలజిస్టులు అందరి డిగ్రీలు క్యాన్సిల్ చేయించేద్దాం. మోడీ గారితో మాట్లాడి మొత్తం నెఫ్రాలజీ డిపార్ట్మెంట్ ఎత్తిచ్చేద్దాం. ఓన్లీ వీఆర్కే ఆయుష్లో జరిపించేద్దాం. వీఆర్కే నెఫ్రోకేర్ అని ఆయుష్లో పెట్టించేద్దాం. ఇన్ని చేయొచ్చు వీఆర్కే గారు, రండి, మీకు మంచి అవకాశం దొరికింది, నిరూపించుకోండి. ఈ కేసు గురించి ఒకసారి ప్రజలారా మీకు బేసిక్ అవగాహన కోసం ఎక్కువ ఇబ్బంది లేకుండా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను. ఏం జరిగింది వీఆర్కే గారి మధ్య, రఘు గారి మధ్య, అసలు ఏంటి డిఫరెన్సు అనేది ఒకసారి నేను చూపిస్తా. తనకి అక్టోబర్లో ఇప్పుడు బేసిక్గా ఈయన ఫస్ట్లో ఇదిగోండి ఈ టెస్టిమోనీ ప్రజెంట్ చేశాడు. రైట్ కిడ్నీ సైజు 5.9 × 2.32 9.7 సెంటీమీటర్లకి నేను పెంచాను అని చెప్పి ఆయన క్లెయిమ్ చేశారు. ఈ క్లెయిమ్ మీద ఒకేసారి 6 సెంటీమీటర్ ఉన్నదాన్ని 9.7 ఆల్మోస్ట్ 10 సెంటీమీటర్కి పెంచడం వల్ల తనకి నిజంగా డిసీజ్ క్యూర్ అయిపోయింది అని చెప్పి ఒక భ్రమలోకి తీసుకెళ్ళటం వల్ల, భ్రమ అని చెప్పి రఘు గారు వాదిస్తారు, అది జరగదు అని. లేదు నేను తీసుకెళ్ళా అంటాడు. తీసుకెళ్తే హెల్తీగా కిడ్నీ సైజ్ నిజంగా రికవరీ అయి పెరిగితే మనం ఖచ్చితంగా వీఆర్కేకి భారతరత్న అవార్డు ఇప్పించాలి. ఈ పద్మశ్రీలు పద్మభూషణలు సరిపోవు, భారతరత్న ఇప్పించాలి. ఎందుకంటే అంతమంది ఇవాళ సీకేడీతో కిడ్నీ డిసీజులతో సఫర్ అవుతున్నారు. అన్ని ప్రాణాలు కాపాడిన వీఆర్కే ఖచ్చితంగా భారతరత్న ఇవ్వాలి. ఇక్కడ మామూలుగా కిడ్నీ సైజ్ ఏంటంటే మేల్లో అయితే 12 ఉంటుంది, ఫిమేల్లో అయితే 12. ఓకే, అట్లాగే రైట్ కిడ్నీ వీటితో వచ్చేసరికి 5.6 ఉంటుంది. ఈ 5.6 ఉన్నదల్లా తినకేమైంది, ఈయన చూపించింది దాంట్లోనే. ఇప్పుడు వీఆర్కే గారు ఇదిగో ఇక్కడ వీఆర్కే గారు నిలబడి చూపించారు. రైట్ కిడ్నీ సైజు అక్టోబర్లో 5.9 సెంటీమీటర్ × 2.3 ఉంది. యాక్చువల్గా ఎంత ఉండాలి, 12 ఉండాలి. 12 × 5.6 ఉండాలి. అంటే సగానికి కుచించుకుపోయిన రైట్ కిడ్నీ, సగానికి కుచించుకుపోయింది. అట్లాగే లెఫ్ట్ కిడ్నీ కూడా 5.9 × 2. అది కూడా ఆల్మోస్ట్ 2.4 ఉంది. సో ఇవి రెండు కూడా తన కిడ్నీలు, ఎవరైతే అమ్మాయి ఉందో తన కిడ్నీలు సగానికి కుచించుకుపోయి వాటి ఫంక్షన్ దెబ్బతిన్నది అనేది మనకి విజయ ల్యాబ్ రిపోర్ట్లో 1 అక్టోబర్ 2025లో తనకి డిసీజ్ కన్ఫర్మ్ అవుతూ, ఇది కూడా వీఆర్కే గారు పెట్టిన రిపోర్టే. అది అక్కడ నుంచి 1 అక్టోబర్ నుంచి ఈయన డైట్ చేయడానికి వచ్చారంట. ఈయన డైట్ చేసి 1 డిసెంబర్ కల్లా దాని సైజు ఇదిగో 5.9 నుంచి 0.5 mm పెంచాను నేను. ఇక్కడ లెంత్ పెంచారు, విడితేం పెరగల. 23, 24 అది చిన్న రేడియాలజికల్ మెజర్మెంట్ ఎర్రరు, ఆడేం పెరగల. లెంత్ మటుకు ఒక 0.5 mm పెంచా ఒక నెల డైట్ చేపించి అనేది. 2 నెలలు డైట్ చేపించి 0.5 mm పెంచారు. 3వ నెల కూడా డైట్ చేపించి దాన్ని ఒకేసారి 8.6 mm 8.6 సెంటీమీటర్లు 86 mmకి పెంచాము. ఇక్కడ ఆల్మోస్ట్ డిఫరెన్స్ 27 mm పెంచాము. 27 mm అంటే ఆల్మోస్ట్ మీకు చిన్న కంకర్రాయి అంత ఉంటుంది, అంత సైజు పెంచాము. సో ఇంకా మనం ఎంత పెంచాలి, నార్మల్ సైజు 12 దాకా కూడా పెంచాలి. చివరికి ఫిబ్రవరిలో 9.7 వరకు కూడా మేము పెంచాము అనేది ఆయన క్లెయిమ్. ఓకే, కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే, ఓకే మీరు రైట్ కిడ్నీ పెంచారు, బాగానే ఉంది డైట్తో. ఓకే, ఇక్కడ మీకు రైట్ కిడ్నీ 9.7 దాకా 27 mm పెంచా అంటున్నారు. ఈయన ఇప్పటిదాకా వీడియోలో వెనక ఒకదాన్ని కవర్ చేశారు, లెఫ్ట్ కిడ్నీని కవర్ చేశారు ఆయన వెనక పక్కన.
ఓకే, దాన్ని కానీ మనం కొంచెం పక్కగా దబ్బుకున్నప్పుడు కష్టపడి చాలా రిపీటెడ్గా చూసి దాన్ని తీసాం. ఈ లెఫ్ట్ కిడ్నీ ఏంటి 5.9 నుంచి విడితేమో 2.4 24 mm ఉంది కదా. మరి 24 mm మనకి ఫిబ్రవరికి వచ్చేసరికి మరి 23 mmకి తగ్గిపోయింది కదా. మరి ఈయన సైజులు పెంచా అంటున్నారు, మరి ఇది విడుతు తగ్గిపోయింది ఏంటి? అట్లాగే ఇక్కడ ఎంత పెరిగింది? దీనికి 1.99 mm పెరిగింది. ఇక్కడికి వచ్చేసరికి లెంత్ మటుకు ఒక 9 mm పెరిగింది. విడుతు వచ్చేసరికి ఫైనల్గా 30 దాకా పెంచేసామన్నారు. మళ్ళీ ఒక్క నెలలోనే 7 mm డ్రాప్ అయిపోయింది. ఇవన్నీ ఏంటంటే అండి రేడియాలజికల్ ఎర్రర్స్ అంటారు. మన కిడ్నీ ఏంటంటే కొంచెం అడ్డాలు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ ఆ అల్ట్రాసౌండ్ తీసేటప్పుడు కొంచెం పోస్టర్ మారినా ఇంకొకటి మారినా అవి కొలతలేయటం ఎర్రర్స్ ఉంటాయి. అప్రాక్సిమేట్గా వేస్తారు. ఆ అప్రాక్సిమేట్ ఎర్రర్స్ని పట్టుకొని వచ్చేసి నేను కిడ్నీల సైజు పెంచేసానంటే ఎట్లా? మీరు కిడ్నీ సైజు పెంచేస్తే ఈ 2.24 ఉన్నది మనకి నార్మల్ సైజ్ ఎంత? 556కి పెంచాలి. 24 ఉన్నదాన్ని 56 యావరేజు అడల్ట్ యొక్క హెల్దీ అడల్ట్ యొక్క కిడ్నీ సైజు 5.6 cm అంటే 56 mm అంటారు. ఈ 24 mmని 56కి పెంచాలి. కానీ ఇక్కడ ఏమైంది? సగం 23 mm దగ్గరే ఆగిపోయింది. మరి ఇక్కడ లెఫ్ట్ కిడ్నీ ఎందుకు పెరగల? మీ స్టెమ్ సెల్స్ థెరపీ ఎందుకు లెఫ్ట్ కిడ్నీకి జరగలేదు? ఇక్కడ ఉన్న ఈ చిన్న డిఫరెన్స్లు ఏంటంటే రేడియోలాజికల్ ఎర్రర్సే అనుకోవాలి వీటిని. ఓకే, నిజంగా అది మరి హెల్దీ అవ్వాలి అంటే ఇంకొక 50 mm పెరగాలి, ఇంకో 50 mm. అప్పుడు కదా లెఫ్ట్ కిడ్నీకి అయితే స్టెమ్ సెల్ థెరపీ ఇదే కదా రఘు గారు ప్రశ్నించింది. సరే, నువ్వు రైట్ కిడ్నీ అని ముత్తుకుంటున్నావు. ఈ రైట్ కిడ్నీతో ఎక్కువ మనకి ఇబ్బంది. ఈ రైట్ కిడ్నీలో ఎర్రర్స్ ఎందుకు కనపడుతున్నాయి రఘు గారి వాదనలో లేకపోతే విఆర్కే వాదనలో అంటే ఈ రైట్ కిడ్నీలో పెద్ద గడ్డు ఉంది. ఆ గడ్డ వల్ల ప్రాబ్లం వస్తుంది. ఆ గడ్డని ఒక్కొక్క రేడియాలజిస్టు డిఫరెంట్ ల్యాబుల్లో చూపించారు. ఒక ల్యాబ్లోనేమో టోటల్ కిడ్నీ సైజులోనే ఆ కిడ్నీని కూడా గడ్డలో కలిపేసుకున్నారు. గడ్డతో కలిపి కిడ్నీ సైజు మెజర్ చేశారు, గడ్డని సపరేట్గా చూపించలేదు అనేది మన రఘు గారి వాదన. లేదు అది కలిపే చూపించారు, నా కిడ్నీ సైజు నేనైతే పెంచేశాను చూడండి అనేది విఆర్కే వాదన. ఇంతకు అది గడ్డ పెరిగిందా లేకపోతే కిడ్నీ పెరిగిందా? ఒక్క లాస్ట్ రిపోర్ట్తో మాత్రమే ఆ ప్రాబ్లం వస్తుంది. ఒకేసారి సడన్గా పెరిగింది. అది ఒక్క నెలలో 3 నెలలు 4 ఇప్పుడు 1 అక్టోబర్ నుంచి జనవరి దాకా పెరగల, 5 జనవరి దాకా పెరగల. సడన్గా ఒకేసారి ఫిబ్రవరిలో పెరిగినట్టు చూపించింది. దాంట్లో ఆ గడ్డ మెన్షన్ లేదు. ఏదైతే ఇదివరకు గడ్డ ఉందో ఆ గడ్డ మెన్షన్ లేదు. మెన్షన్ లేకపోతే రఘు గారు ఏం చెప్పారు? గడ్డతో కలిపి మెజర్ చూపించారు, దాన్ని కిడ్నీ సైజు పెరుగుతున్నట్టు చూపించుకుంటున్నావు ఏంటయ్యా అని చెప్పి రఘు గారు అడుగుతున్నారు. దానికి సమాధానం చెప్తే అయిపోద్ది. నువ్వు డాక్టర్వా, నువ్వు కుక్కవా, నువ్వు ఎదవ్వా, నువ్వు లఫూటువా, నువ్వు లఫంగివా? ఎందుకండి ఈ మాటలన్నీ? లేదు, పేషెంట్ అయితే ఇంకా మీరు కిడ్నీ డిసీజ్ మొత్తం క్యూర్ చేసేసిన తర్వాత ఆమె సర్వ ఆరోగ్యవంతురాలు అయిపోయి హ్యాపీగా ఉన్నారు కదా. తనని తీసుకెళ్ళి ఒకసారి అల్ట్రాసౌండ్లో మనకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఒకసారి సిటీ స్కాను యాక్యురసీ ఎక్కువ ఉంటుంది, సిటీ కాంట్రాస్ట్ ఒకటి తీపిచ్చేస్తే, ఇంకా ఎంఆర్ఐ ఒకటి తీపిచ్చేస్తే, అన్ని రిపోర్ట్లు పెట్టుకొని యాక్యురేట్గా రిజల్ట్స్ చూసుకొని నిజంగా ఆ గడ్డ మాయం చేసేసి కిడ్నీని 9.7 12 సెంటీమీటర్ ఉండాల్సిన దాన్ని అట్లీస్ట్ 10కి తీసుకొచ్చావు కాబట్టి నీకు భారతరత్న ఇప్పిస్తాం. అర్థమైంది కదా ప్రాబ్లం ఎక్కడొచ్చింది అంటే ఈ కిడ్నీ. ఓకే, ఇదిగో ఇట్లా వేవ్స్లా కనపడతాయి ఈ అల్ట్రాసౌండ్ తీసినప్పుడు. వీటిల్లో మెజర్ చేసుకోవడానికి తను కొంచెం అటు వంగటము ఇటు వంగటము ఇట్లా ఏం జరిగినా, ఏది అడ్డం పడినా లేకపోతే ఇంకోటి ప్రాబ్లం అయినా కూడా ఆ ఎంఎంస్ డిఫరెన్స్ కనపడుతుంది. ఒక్క సేమ్ పేషెంట్కి ఇయ్యాలే మనం 10 ల్యాబుల్లో టెస్ట్ చేపిస్తే 10 ల్యాబుల్లో డిఫరెంట్ సైజెస్ ఇస్తారు. ఆ ప్రాబ్లం మినిమం ఎర్రర్ ఉంటుంది. ఎప్పుడు మనం ఒకవేళ ఆ ఇన్సిగ్నిఫికెంట్ ఎర్రర్స్ని దాటుకొని కూడా మనం సైజులు పెంచగలిగితే నిజంగా క్యూర్ చేసామని చెప్పి ఒప్పుకోవటానికి ఎవరికి ఇబ్బంది ఉంటుంది?
సో లెఫ్ట్ కిడ్నీలో అనేది ఇన్సిగ్నిఫికెంట్. ఏదైతే లెంత్ మాత్రం పెంచామన్నావు, నువ్వు రైట్ విడ్త్ ఏమో తగ్గిపోయింది, విడ్త్ సగమే ఉంది, విడ్త్ ఇంకా 1 mm తగ్గిపోయింది. మరి ఒప్పుకుంటావా? నా డైట్ చేసిన తర్వాత లెఫ్ట్ కిడ్నీ విడుతులు తగ్గిపోయి స్ట్రింక్ అయిపోయింది, నా డైట్ ఫెయిల్ అయిందని ఒప్పుకుంటావా? రైట్ కిడ్నీ గురించి ఇంత మాట్లాడుతున్నావు, లెంత్ మాత్రమే పెరిగింది, విడుతులు పెరగవునాయని చెప్పి ఒప్పుకుంటావా? అది కాదు కదా. మేము దాని గురించి లెఫ్ట్ కిడ్నీ గురించి మేము ఎక్కువ మాట్లాడట్లేదు. అది యాజ్ యూజువల్గా ఆల్మోస్ట్ సేమ్ సైజ్ ఉంది నీ డైట్కి ముందు డైట్కి తర్వాత. ఓకే, అక్టోబర్ టు ఫిబ్రవరి అయిన తర్వాత కూడా లెఫ్ట్ కిడ్నీ ఏం పెరగల. అదే అడిగారు, స్టెమ్ సెల్ థెరపీ ఏదో జరుగుతుంది అన్నావు, లెఫ్ట్ కిడ్నీకి జరగలేదా విఆర్కే గారు అన్నారు. ఓకే, లెఫ్ట్ అయినా రైట్ అయినా ఇదిగోండి 12 సెంటీమీటర్ అంటే 120 ఉండాలి. అట్లాగే విడ్త్ వచ్చేసరికి 5.6 అంటే 56 mm ఉండాలి. నీ 24 mm 23 mm ఉంది, సగమే ఉంది మాస్టారు. అట్లాగే మెయిన్ ఇంకొక ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, రైట్ కిడ్నీలోనే ఎందుకు ఆ ప్రాబ్లం వస్తుంది? రైట్ కిడ్నీలో రైట్ లేజియన్ ఉంది. ఎంత ఉంది? అది 27 సెంటీమీటర్ ఉంది. ఇప్పుడు నువ్వు పెరిగిపోయింది అని చెప్పే అంత సైజు అక్కడ ఒక గడ్డ ఉంది. లేజియన్ అంటే గడ్డ పెరిగింది. ఆ గడ్డ మెజర్మెంట్లోనే ప్రాబ్లం ఉంది. కానీ నువ్వు ఇక్కడ 4th ఫిబ్రవరి రిపోర్ట్లో అప్పర్ పోల్లో లేజియనే మెన్షన్ చేయలే, లోయర్ పోల్లో లేజియన్ సైజులు మెన్షన్ చేస్తే దాన్ని తెచ్చి ఇక్కడ వేసుకొని అదేదో కిందకి జారిపోయింది అన్నట్టు. అప్పుడు కానీ నువ్వు కానీ ఎక్సర్సైజ్ చేస్తే కొవ్వు అంతా ఇట్లా కిందకి జారిపోద్దని చెప్పావు చూడు, ఆ టైపులో కిడ్నీలోకి లేజియన్ ఏమైనా కిందకి జారిపోయిందా? గట్లు ఏమన్నా కిడ్నీలోకి కిందకి జారిపోతాయా? లోయర్ పోల్లోకి జారిపోయా? మరి ఎందుకే ఇక్కడ వేసావు ఈ సైజు? కంపేర్ చేయండి అని చెప్పి 27 నుంచి 26కి, 46 నుంచి 16కి అని చెప్పి. ఇది లోయర్ పోల్ లేజియన్ కదా. ఈయనకి అక్టోబర్ నుంచి ఫిబ్రవరి దాకా ఆ డైట్ చేసిన తర్వాత ఆ అమ్మాయికి రెండో గడ్డ వచ్చింది, ఇంకొక గడ్డ వచ్చింది, కొత్త గడ్డ వచ్చింది. పాత గడ్డ గురించేమో ఆ సిటీ స్కాన్లో క్లారిటీ స్కాన్స్ అనే ఒక స్కానింగ్ సెంటర్లో చేసిన దాంట్లో లేదు, అప్పర్ దాని గురించి మెన్షన్ లేదు. నువ్వేమంటున్నావు? అప్పర్ది మాయమైపోయింది లేకపోతే కిందగా జారిపోయింది అంటున్నావా? మరి ఒక సిటీ స్కాన్ కాంట్రాస్ట్ తీద్దాం మనం. అల్ట్రాసౌండ్లో మనకి యాక్యురసీ మిస్ అవుతుంది కాబట్టి ఇది పెద్ద ఛాలెంజింగ్ ఇష్యూ అయిపోయింది కాబట్టి ఇవాళ మీకు మాకు మధ్య 2 కోట్లు ఇగో నేను తెస్తా, మేము పూర్తిగా 100% నమ్ముతున్నాం, తనకి కిడ్నీ డిసీజ్ క్యూర్ కాలేదు, నువ్వు ఫేక్ క్లైమ్స్ చేస్తున్నావు అని మేము చెప్తున్నాం. నువ్వు ఒక క్లారిటీ లేనటువంటి ఒక క్లారిటీ స్కాన్ రిపోర్ట్ చూపించి నువ్వేదో మెన్షన్ చేస్తున్నావు. నిరూపించు రేపు. సింపుల్గా ఏముంది దానికోసం నువ్వు నేను రగ్గారు అరుచుకోవటం ఎందుకు, బూతులు తిట్టుకోవటం ఎందుకు, ప్రగల్భాలు పడుకోవటం ఎందుకు? సింపుల్గా ప్రెస్ క్లబ్కి వెళ్ళిపోయి ఒక చిన్న ప్రెస్ మీట్ పెట్టుకొని నీ రిపోర్ట్లు మాకిస్తావు, మా రిపోర్ట్లు నీకిస్తా, ఏం పోయి రాసుకుందాం, సంతకాలు పెట్టుకుందాం 4 జర్నలిస్టుల మధ్యలో. ఇమీడియట్గా పంజాగుట్ట ఎదురుంగ పక్కనే ఉంటుంది, నిమ్స్ హాస్పిటల్ పక్కన. ఖైరతాబాద్ నుంచి ఆ పంజాగుట్ట విజయ డయాగ్నోస్టిక్ సెంటర్లో సిటీ స్కాన్ కాంట్రాస్ట్ తీపిద్దాం, లేదంటే ఎంఆర్ఐ. అన్ని డబ్బులు మేమే పెట్టుకుంటాం, ప్రతి రూపాయి మేమే పెట్టుకుంటాం, తీపిద్దాం. తీపిచ్చి నువ్వు చెప్పిన 12 మంది నెఫ్రాలజిస్టులకి పంపించటమో వాట్సాప్లో, లేకపోతే వాళ్ళు నిజంగా నీకు పెద్ద భక్తులు కదా, వాళ్ళే ప్రెస్ క్లబ్కు నీతో పాటు వస్తాను అంటే ఆ ఎనాలిసిస్ రిపోర్ట్ చూసి సిటీ స్కాన్ది తేల్చేద్దాం. ఇంత సింపుల్గా అయిపోయే పనికి ఎందుకు విఆర్కే గారు బూతులు, లోఫర్లని, అదని ఇదని, కుక్కలని అంత ఆవేశ పడిపోమాకండి. వయసు అయిపోయింది అసలే. ఈ టైంలో బీపీ పెరిగిపోయి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పారాలసిస్ వచ్చింది అనుకోండి, పరిస్థితి ఏంటి? కరెక్ట్ కాదు అది. అంత బీపీ తెచ్చుకోమాకండి నిద్రబాట్ల రాత్రులు. కనీసం ఇది క్లియర్ చేసేసారనుకోండి, మేము మీకు బహిరంగ క్షమాపణ చెప్పించేసి మీకు భారతరత్నకి రికమెండేషన్ ఇప్పించేసి గవర్నమెంట్తో మాట్లాడి మొత్తం నెఫ్రాలజీ అన్నీ తీసేసి ఆయుష్లో మీ నెఫ్రో విఆర్కే పేరు మీద ఆ చైనాలో ఎవడో పెట్టాడన్నావు ఒక ఫేక్ ప్రెస్ మీటు. అట్లా కాదు, మేము ఆయుష్ డిపార్ట్మెంట్లో ఆయుష్ మినిస్ట్రీతో నిజమైన అది పెట్టి ఆయుష్ డిపార్ట్మెంట్ ఒక వింగ్కి విఆర్కే పేరు పెట్టించేద్దాం. ఇప్పుడు సిద్ధ లేకపోతే ఇంకా రకరకాలు ఉన్నాయి కదా ఆయుష్ డిపార్ట్మెంట్లో, ఆయుర్వేద, సిద్ధ. అట్లాగే కొత్తగా ఒక సుశ్రుతుడిలాగో ఒక శరకుడిలాగో కొత్తగా ఒక విఆర్కే ఆయుష్ డిపార్ట్మెంట్లో చేర్పించేద్దాం.
ఇంత బంపర్ ఆఫర్ ఇస్తూ ఉంటే ఇది మానేసి ఇది తీసుకోకుండా డబ్బులు వస్తాయి, పేరు వస్తుంది. ఇక నుంచి మొత్తం పేషెంట్లంతా నీకే. ఈ ఛాలెంజ్ తీసుకోండి విఆర్కే గారు. మిమ్మల్ని గొప్పోని చేద్దామని మేము ప్రయత్నిస్తున్నాం. మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్లాలనుకుంటాం, మీరేమో రారు. ఏమన్నంటే రాత్రులు నిద్రపోకుండా మల్లిక్ అని కలవరిస్తూ ఉంటారు. ఎందుకు ఇంత బాధ? రండి, ఈ కేసు పట్టుకొని రండి. ఈ కేసు అయితే 2 కోట్లు, మొన్న క్యాన్సర్ తగ్గించేసే అన్నారు చూసారా, ఆ కేసు అయితే 10 కోట్లు. రిపోర్ట్లు పట్టుకొని రండి. విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పక్కనే, ప్రెస్ క్లబ్ పక్కనే. మొత్తం తేల్చేద్దాం. మొత్తం మూటగట్టుకొని వెళ్ళిపోతారు వెల్ఫేర్ కార్లో వేసుకొని. ఇంకో 4 వెల్ఫైర్లు, మీ స్టాఫ్ మొత్తానికి వెల్ఫైర్లు కొనేయచ్చు. ఇక నుంచి అంతా విఆర్కే సెంటర్లు అంతా వెల్ఫైరే. టొయోటాతో మొత్తం పెద్ద డీల్ చేసేద్దాం. రండి, ముందుకు రండి, చూద్దాం. థ్యాంక్ యూ.